హాయ్ అండి. నేను భద్రాచలం పెద్దమ్మ టెంపుల్ దగ్గరికి వచ్చాను. భద్రాచలం అంటే భద్రాచలం వెళ్ళే రూట్లో పాలవంచి దగ్గర పెద్దమ్మ తల్లి టెంపుల్. ఆ టెంపుల్ దగ్గరికి వచ్చాను. దర్శనం చేసుకుంటున్నాను. ఇక్కడ అమ్మవారు బయట ధ్వజస్తంభం దగ్గర పసుపు కుంకుమ పూలు అవి వేస్తారు. ఇక్కడ దక్షిణ డబ్బులు కూడా అవి వేస్తారు. కొబ్బరికాయలు ఇక్కడే కొడతారు. అయితే ఇక్కడ కొబ్బరికాయలు అవన్నీ కొట్టేసి లోపల అమ్మవారి దగ్గర దర్శనం చేసుకోవాలి. మేమైతే అవన్నీ వేసాము. కొబ్బరికాయలు కొడుతున్నాము. కొబ్బరికాయలు కొట్టేసేసి అప్పుడు దర్శనం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. చక్కగా ఇక్కడ దండం పెట్టేసుకుని కొబ్బరికాయలు కొట్టేసేసి లోపల దర్శనానికి అయితే వెళ్తున్నాము. బయట నుంచి కూడా చక్కగా కనపడతారు అమ్మవారు. ఇవాళ రష్గా ఉంది, బాగా ఆదివారంగా రష్ ఎక్కువ ఉంది. మేము ఒకసారి అయితే వెళ్ళాము, మొక్కుకున్నాము, మాకు మొక్కు తీర్చుకున్నాము. ఒకసారి కోతిని మొక్కుకున్నాము, కోతిని ఇచ్చాము అమ్మవారికి. మేము భద్రాచలం వచ్చినప్పుడల్లా అమ్మవారిని బస్సులో నుంచి చూస్తూ ఉంటాము. బాగా మంచిగా అమ్మవారు ఇదేను దర్శనం చేసుకుంటానికి కానీ మంచిగా బాగుంటుంది. చక్కగా ఎంత బిజీగా ఉన్నా కూడా దర్శనం బాగా చేసుకోవచ్చు. పవర్ఫుల్ అమ్మవారు. దర్శనం చేసేసుకున్నాము. మేము లోపలికి వెళ్ళి దర్శనం అయిపోయింది. చక్కగా చూసాము. ఓకే, బాయ్.